శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు న్యూమరాలజీ ఆర్ సంఖ్యాశాస్త్రంలో భాగం 3వ వీడియో మీ ముందుకు తీసుకుంటాను. గతంలో 1వ నంబర్లో పుట్టిన వాళ్ళకి, 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, లేదు పేర్ల ప్రకారం 1వ నంబర్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మీకు బ్రీఫ్గా నోట్ ఇచ్చాను. అదేవిధంగా ఈరోజు 2వ తేదీ పుట్టినవాడు, 1వది సూర్యుడు, 2వది చంద్రుడు. 2వ నంబర్ అనేటువంటిది చంద్రుడికి సంబంధించింది. 2వ తేదీ పుట్టిన వాళ్ళు సగం వెన్నెల, సగం చీకటి, సగం కాలం కష్టాలు ఉంటాయి, సగం కాలం సుఖాలు ఉంటాయి. ఈ 2వ తేదీ పుట్టిన వాళ్ళకి కానీ 2, 11, 20 అంటే 1 కొడితే 2 వస్తుంది, 2 0 కొడితే 2 వస్తుంది. అదేవిధంగా 20వ నంబరు, ఇవి అంటే 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ, ఈ తేదీల్లో పుట్టిన వారు 2వ నంబర్ కిందకు వస్తారు. ఈ 2వ నంబర్ కిందకు వచ్చిన వాళ్ళు 29 అంటే 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ, 29వ తేదీ, ఈ 4 తేదీల్లో పుట్టిన వాళ్ళు 2వ నంబర్ కింద పరిగణించబడతారు. ఈ 2వ నంబరుని చంద్రుడికి అధిపతి. అంటే 2వ తేదీ, 11, 20, 29లో పుట్టిన వాళ్ళకి సగం కాలం వెన్నెల, సగం కాలం చీకటి. అదేవిధంగా పక్కన తర్వాత 11వ నంబర్. ఈ 11వ నెంబర్లో వాటికి 2 వస్తే 11వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఆకస్మికంగా బాధలు వస్తాయి, ఆకస్మికంగా ఆపదలు వస్తాయి. అదేవిధంగా ఇతరులు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. మన జీవితంలో మనకున్నటువంటి మనోబలం గొప్పదైతే మనము పైకి వస్తాం. 11వ నంబర్లో పుట్టిన వాళ్ళకి మనోబలం గొప్పదిగా ఉండాలి, ఉంటేనే పైకి వస్తాం. అదేవిధంగా 20వ నంబర్లో పుడితే ఈ 20వ నంబర్ అనేది దైవ సంఖ్య అని కూడా అంటారు. 20వ నంబర్ పుడితే దైవ సంఖ్య. ఒక్కోసారి ఈ దైవ సంఖ్య అనేటువంటిది ప్రపంచ వినాశనానికి కూడా దారి తీస్తుంది. 20వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఇతరులు అంతమంది చేతను కూడా ఎక్కువగా వెనుకాడరు. ప్రపంచ వినాశనానికి కూడా కారకయ్యే సూచనలు ఉంటాయి 20వ నంబర్లో పుట్టినోళ్ళు. ఇతరులకు స్వేచ్ఛను కల్పించే విధంగా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. ఇతరులకు స్వేచ్ఛ కల్పించేది వల్లే వినాశనానికి 2 రకాలు అంటే చెప్పిన వెన్నెల, చీకటి, మోసము, న్యాయము. మోసము చేయగలరు, న్యాయం చేయగలరు 2వ నంబర్లో పుట్టినోళ్ళు. అదేవిధంగా ఇప్పుడు 20వ నంబర్లో పుట్టాడు హిట్లరు, ప్రపంచ వినాశనానికి దారి తీసింది. ఇట్లా 20వ నంబర్లో పుడితే 20వ తేదీని పుడితే ప్రపంచ వినాశనానికి దారి తీసింది. అదేవిధంగా 29వ నంబర్లో పుట్టిన వాళ్ళు 29వ నంబర్లో ఎవరైతే పుడతారో నిరంతరం పెద్దల దగ్గర పోయి చేతులు కట్టుకోవాలి. నిరంతరం ఏదో తప్పు చేసి, ఏదో పొరపాటు చేసి పెద్దల దగ్గర పోయి చేతులు కట్టుకుని నిలబడాలి. కుటుంబ జీవితం కూడా సర్కస్ లాగా ఉంటుంది, స్థిరత్వం ఉండదు. సర్కస్ లాగా ఎట్లా చంపిస్తుండదు కుటుంబం 29. అదేవిధంగా 38వ తేదీని కనపడితే 38వ నంబరు అయితే అంటే 29 వరకు పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటాం. 38 నుంచి వచ్చే నామనక్షరాల ప్రకారం కూడితే 2 రావాలి. పేరు ప్రకారం కూడినప్పుడు 38వ నంబర్ కానీ వస్తే పుట్టిన తేదీలు అయితే 4 వస్తాయి. 2, 11, 20, 29 వస్తాయి. అదే నామనక్షత్రం తీసుకుంటే 38. శాంతి గుణము 38 నామనక్షత్ర ప్రకారం అన్ని కూడితే ఎవరికైతే 38వ నంబర్ వస్తుందో 3, 8, 11, 11, 1, 1, 2, 2 వస్తుంది అనమాట. కీర్తి ప్రతిష్టలు
సంపదలు ఉంటాయి. 38వ నెంబర్ కానీ వస్తే కీర్తి ప్రతిష్ట సంపదలు కూడా ఉంటాయి. అదేవిధంగా జీవిత ముగింపు అనేటువంటిది ఎవరు ఎదురు చూడని విధంగా ఉంటుంది. 38వ నెంబర్లో కొడితే జీవితము ఎవరు ఎదురు చూడని విధంగా ఉంటుంది. అదేవిధంగా 47వ నెంబర్ తీసుకుంటే 47 అంటే నామనక్షత్రం ప్రకారము నా పేర్లన్నీ కూడి అక్షరాలు నిర్ణయించి చూపించాను కదా 1వ నెంబర్కి. అదేవిధంగా పేరునంతా కూడితే 47వ నెంబర్ కానీ వస్తే అతి వేగంగా పైకి వచ్చేవారు, అభివృద్ధిపై ఏకాంతంతో అభివృద్ధి చేసుకునేవారు జీవితాన్ని కారకులు అవుతారు. కానీ 47 నెంబర్లో వస్తే అంధత్వానికి కారణం అవుతుంది. అలాంటి వారు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. 47వ నెంబర్ పేర్లు అక్షరాలను గుర్తే 47వ నెంబర్ వస్తే అంధత్వం వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండాలి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా 56వ నెంబర్ 56వ నెంబర్ గారు వస్తే పేరు ప్రకారం ఇది లక్ష్మీ కటాక్షానికి సంబంధించింది. 56 లక్ష్మీ కటాక్షం కలుగును. వీరి శక్తికి తాళములే మూసిపోయిన తాళాలు తెరుచుకుంటాయి. 56 నెంబర్ కానీ వస్తే పేరు ప్రకారం మూసిపోయిన తాళాలు కూడా తెరుచుకుంటాయి. అదేవిధంగా 65 మీ పేరు ప్రకారం 65వ నెంబర్ కానీ అన్ని పూర్తి వస్తే మీ జీవితం దైవ సన్నిధిలో గడుపుదురు. కానీ కత్తిపోట్లు కానీ ఆటుపోట్లు కానీ వస్తూ ఉంటాయి. విపత్తులు కత్తిపోట్లు 65 నెంబర్లు పుట్టిన వాడికి వస్తుంటాయి. అదేవిధంగా 74 నెంబర్లు కానీ వస్తే మీ పేర్లో అక్షరాలను కూడితే 74 అక్షరం కానీ వస్తే మతాభిమానం ఎక్కువ, ఆధ్యాత్మిక జీవితానికి మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళు 74వ నెంబర్ కానీ వస్తే మీ పేర్లు అక్షరాలు కొడితే ఆధ్యాత్మిక జీవితానికి మేలు చేస్తుంది. అదేవిధంగా 83వ నెంబరు అంటే పేరు ప్రకారం చెప్తాను. పేరు ప్రకారం 83వ నెంబర్ వస్తే 2వ తేదీ పుట్టిన వాడికి మిగతా మరో వీడియో చేస్తాను తర్వాత విషయం. 83 కానీ వస్తే జీవితం వైభవంగా ఉంటుంది, అందరిపై విజయం సాధించడం సులభం అవుతుంది. జీవితం వైభవంగా ఉంటుంది, అందరిపై విజయం సాధించుతారు. అదేవిధంగా 92 బంగారు నగల ఆభరణాలు ధరించేవారిగా అంటే నామనక్షత్రం పేర్లను కూడితే 92 వస్తే అవి మళ్ళీ మొత్తం ఏకం చేస్తే 2 రావాలి. ఆ 2లో భాగంగానే ఈ నంబర్ల ప్రకారం ఏ నంబర్ 2 నంబర్లు కలిపి రిజల్ట్ చెప్తున్నారు. భూలాభము అంటే 92 కలిస్తే స్వర్ణ లాభము భూలాభము అని ఉంటుంది. అదేవిధంగా పేర్లోని అక్షరాలను కూడితే 101 కానీ వస్తే నోట్ ఒకటిని వచ్చిన వారికి వృత్తిలో మందంగా ఉంటారు. కానీ ప్రభుత్వ సహకారం మాత్రం అధికంగా ఉంటుంది. మందంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ సహకారం మాత్రం అధికంగా ఉంటుంది. వీరికి అదృష్ట కాలం అనేటువంటిది ఏడు అదృష్టం 2వ తేదీన పుట్టిన వారికి అదృష్టం 7, 6, 7, 16 25 దినాలు. 7 అదృష్టం అనేటువంటిది 7, 16, 25 అదృష్టము. ఆ పనులు ఆ తేదీలో అనుకోని విధంగా శుభాలు కలుగుతాయి. అదృష్టకాలం అనేటువంటిది 7వ సంవత్సరం, 16వ సంవత్సరం, 25వ సంవత్సరం అదృష్టకాలం.
రెండవ తేదీని పుట్టిన వారికి ఆ కాలంలో అనేక శుభాలు జరుగుతాయి. కాబట్టి ఈ అదృష్టకాలము ఈ నంబర్ల ప్రకారం నేను చెప్పిన వివరాలు కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.